అమరావతికి సంబంధించి మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకి దగ్గరగా గోల్డ్ క్లస్టర్ కి భూములు ఇచ్చేవారికి రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో ఒక అప్డేట్ ఇచ్చిందండి. భూ సమీకరణ ప్రక్రియ ద్వారా 78 ఎకరాలు భూ సమీకరణ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ శాఖ అధికారులు నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్టుగా సమాచారం. అమరావతి రాజధాని ప్రాంతం మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న గోల్డ్ క్లస్టర్ కోసం చేపట్టనున్న భూ సమీకరణకు ప్రభుత్వం యంత్రాంగం అంతా సిద్దమైంది. అమరావతి రాజధాని ప్రాంతం మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న గోల్డ్ క్లస్టర్ చేపట్టనున్న భూ సమీకరణకైతే గతంలో లాగా ల్యాండ్ పూలింగ్ తీసుకున్న దానికి ఇప్పుడు వీళ్ళు ఇచ్చేదానికి చాలా తేడాలున్నాయని చెప్తా ఉంది. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో సేకరించే 78 ఎకరాలలో ఈ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దీనికోసం అవసరమయ్యే భూ సేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తూ మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసేసింది. ఏపీ సిఆర్డీఏ చట్టంలో సెక్షన్ 55 సబ్ సెక్షన్ 3 కింద భూ సమీకరణ చేపట్టనున్నారు. దీనికోసం భూములు ఇచ్చిన వారికి తర్వాత అదే ప్రాంతంలో రిటర్నబుల్ ప్లాట్లు అందజేస్తారట. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ గోల్డ్ క్లస్టర్ కు సంబంధించి ప్రత్యేక అభివృద్ది పథకం కింద చేసిన ప్రతిపాదనలను సిఆర్డీఏ ఆమోదించింది. దీని ప్రకారం భూములు ఇచ్చిన ఒరిజినల్ పట్టాదారులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించారు. 1 ఎకరాకు పైగా భూమి ఇచ్చిన వారికి దాదాపుగా 550 చదరపు గజాలు రిటర్నబుల్ ప్లాట్ కింద ఇస్తారట. అదే 50.0 అంటే అర్ధ ఎకరాకు పైగా ఇచ్చిన వారికి 380 చదరపు గజాలు ఇస్తారట. అదే 250 గజాలు అంటే దాదాపుగా 1/4 ఎకరా ఇచ్చిన వారికి 380 గజాలు రిటర్నబుల్ ప్లాట్లుగా ఇస్తారట. ఎకరంలో అంటే 1/4 ఎకరంలోపు భూమి ఇచ్చిన వారికి 180 చదరపు గజాలు రిటర్నబుల్ ప్లాట్లు అందజేస్తారని చెప్తున్నారు. అసైన్మెంట్ భూముల విషయంలో ఎకరా పైబడి భూమి కోల్పోయిన వారికి దాదాపుగా 450 గజాలు, అదే అర్ధ ఎకరా పైన ఇచ్చిన వారికి 330 గజాలు, 0.25.49 ఎకరాలు ఇచ్చిన వారికి దాదాపుగా 230 గజాలు, 24 అంటే ఎకరాకి 1/4 భాగం తక్కువ కంటే మిగిలిన వారికి 150 చదరపు రిటర్నబుల్ ప్లాట్లు అందజేస్తారు. ఈ విషయమై గుంటూరు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సబ్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఈ భూ సమీకరణ చేపడతా ఉన్నారండి. మొత్తానికి ఏదేమైనా మంగళగిరి ఏరియాలో ఇచ్చేటటువంటి రిటర్నబుల్ ప్లాట్లు అతి వాల్యుబుల్ అని చెప్తా ఉన్నారు. ఏదేమైనా 550 గజాలు భూమి ఎకరా పైబడి ఇచ్చిన వారికి దాదాపుగా కోట్ల రూపాయలు విలువ చేస్తుందని చెప్తున్నారు. మరి ఈ విషయమై మంగళగిరి ప్రాంతంలోని రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.